ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశం అంతటా వాడవాడలా శ్రీరామనవమి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉదయమే చెలువ పందిల్లో శ్రీరాముల వారి కళ్యాణాన్ని వీక్షించడం, సీతారాముల్ని కనులారా దర్శించడం చక్కని అనుభూతి. అభిజిత్ లగ్నంలో భద్రాచలంలో రామచంద్రమూర్తి కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. అదే స్ఫూర్తితో తెలుగునాట వాడవాడలా కళ్యాణాలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణం అక్షింతల్ని భక్తులకు పంచారు. పానకం, పప్పు వడ ప్రసాదాలు తీసుకుని భక్తులు ఇళ్లకు తిరిగి వెళ్లారు. రామో విగ్రహవన్ ధర్మ అని అంటారు. అంటే ధర్మమూర్తి భావించిన స్వరూపమే శ్రీరామచంద్ర ప్రభు. ఆయన జీవితం సమస్తం మానవాళికి ఆదర్శనీయం. అసలు రాముని జీవితంలో ఎటువంటి విలువలు పాటించాలి, ఆ విలువల్ని ఇప్పటి తరం ఎలా పాటించాలి, రాముని మాట ప్రవర్తన ఏ విధంగా ఆదర్శనీయం, ఇలాంటి విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ చర్చలో పాల్గొనేందుకు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, అలాగే ప్రముఖ పండితులు చక్రవర్తి రాఘవ గారు మనతో పాటు ఉన్నారు. చర్చని మొదలు పెడతాం. ముందుగా నమస్కారం అండి ఇద్దరికి. చక్రవర్తి రాఘవ గారు, ముందుగా శ్రీరామ నవమి అనగానే అసలు శ్రీరాముని విశిష్టత ఏంటండి? తీసేసేయండి, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అండి. ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు. అండ్ అలాగే శ్రీరామనవమి అనగానే రాముడు సీత అంటే కన్నుల విందుగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీరామనవమి విశిష్టత ఏంటి? నేను చక్రవర్తి రాఘవనా మాట్లాడొచ్చా? మాట్లాడండి. శ్రీరామనవమి అంటే ముఖ్యంగా త్రేతాయుగంలో ఈ రాముల వారు పుట్టారు. త్రేతాయుగం నుండి ద్వాపర యుగం అయిపోయి కలియుగంలో కూడా మనము ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాము అంటే కారణం వారు ఆ విధంగా సన్మార్గంలో పయనించారు అనేది ముఖ్యమైన విషయం. మరొకటి ఏమంటే ఆ యొక్క కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అని ఆ యొక్క వాల్మీకి భగవానుణ్ణి మనము మొదట ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి రామావతార చరిత్రను తెలిపినవారు. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే రామాయణము మహాభారతము రెండూ కూడా ఇతిహాసములు అని పేరు ప్రసిద్ధిగాంచవచ్చు. ఇతిహాసములు అని పేరు ఏమర్థం అంటే ఇతిహాస, ఈ విధంగా ఉండినది అర్థం. అంటే రామాయణ మహాభారతాలు చాలా మంది కల్పితములు అనుకుంటారు, కానీ అది మన భారతదేశంలోనే కాదు అఖండ భారతదేశంలో అంటే ఈ ప్రపంచంలో రాముడు నడయాడిన చోట్ల ఉన్నాయి. ఇప్పుడు అయోధ్య అనే ఒక నగరాన్ని మనం చూస్తున్నాము, మథుర అనే నగరాన్ని చూస్తున్నాము. ఏ విధంగా అయితే లోపల యజమాని ఉన్నప్పుడు బయట బండి ఉన్నప్పుడు దాన్ని బట్టి యజమాని ఉన్నాడని కనుక్కుంటామో అలాగా అయోధ్య మథుర నగరాలు ఉన్నాయి కాబట్టి రాముడు ఇక్కడ జన్మించాడు, కృష్ణుడు జన్మించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇది జరిగినదే, భగవంతుడు అవతరించాడు, రాముల వారు కూడా ఉన్నారు అనేది జగత్ సత్యం. మరొకటి విషయం ఏమంటే రాముల వారు చెప్పింది ఏమంటే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నారు. అంటే అయ్యా నేను మనుష్యుడుగానే ఇక్కడ ప్రవర్తించాను అన్నారు. కాబట్టి ఈ రోజుకి కూడా మనం రాముల వారిని అనుసరిస్తున్నాం. అదే కృష్ణుడిని అనుసరించడని ఎక్కడ చెప్పలేదు. కృష్ణుడి యొక్క ఉపదేశాలని వినాలి అని చెప్పారు, రాముణ్ణి అనుసరించాలి అని చెప్తున్నారు. కాబట్టి శ్రీరామనవమి నాడు రాముల వారి విశేషం ఏమిటి అంటే తన మనుష్యుడుగానే నేను జీవించి మనుష్యుడు ఏ విధంగా కష్టపడతాడో అటువంటి కష్టాలని నేను అనుభవించి కానీ అదే సమయంలో నేను మంచిగా ఉన్నాను, ఆ మార్గాన్ని మనం అనుసరించడమే శ్రీరామనవమి యొక్క విశేషణం. అంటే ఒక మానవుడిగా పుట్టారు భగవంతుడు, ఇలాగా నడుచుకున్నారంటే ఈ మానవులందరికీ కూడా మార్గదర్శకులుగా శ్రీరాముల వారు ఉన్నారనేది విషయం. కాబట్టి శ్రీరామ నవమి నాడు ఆయన పుట్టారు కాబట్టి ఆ నవమి నాడు ఆయన పుట్టిన దాన్ని మన వేడుకగా జరుపుకొని మనము మన పిల్లలు అందరూ కూడా ఆ మార్గంలో నడవాలని జ్ఞాపకం తెచ్చుకోవడానికి శ్రీరామనవమిని మనం ఉత్తమంగా పాటిస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రపంచంలో ఉండే జనులందరూ కూడా శ్రీరామనవమి ఒక పర్వదినాన్న ఆయన యొక్క షోడశ గుణాలు మన వాల్మీకి భగవానుడు రచించారు కాబట్టి ఆ గుణాలని ఆధారం చేసుకొని మనం ఈ కలియుగంలో బతకడానికి
ప్రయత్నం చేయాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. దాంట్లో కూడా ఒక రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటే వారు నలుగురు అన్నదమ్ముల యొక్క ఆదర్శం. అంటే భరతుడు ఏం చేశాడు అంటే రాముడు లేకపోయినా ఆ పాదుకలతో నేను ఈ సింహాసనాన్ని కూర్చోకుండా నేను ఈ దేశాన్ని పరిపాలిస్తానని అని భ్రాతృవత్సలం అంటారు. అంటే అన్న ఎంత గౌరవము అనే విషయాన్ని మన రామాయణంలో రాముల వారి చరిత్రలో చూడొచ్చు. మరొక విషయం అంటే సీతను అపహరించుకోపోయినప్పుడు ఆ ఆభరణాలు కింద పడిపోయింది. ఆ ఆభరణాలని రాముల వారు లక్ష్మణుల వారికి చూపించి దీనిని నువ్వు గుర్తు పెట్టగలగా ఆమె యొక్క ఆభరణాలని అంటే అప్పుడు లక్ష్మణుల వారు చెప్తున్నారు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేతు అభిజానామి నిత్యం పాదాభివందనాథ్ అని చెప్పారు. అంటే ఆ యొక్క వదిన అనే ఒక స్థానము తల్లికి సమానమైన ఒక స్థానం అని అక్కడ విషయాన్ని తెలుపుతున్నారు. ఏమంటే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే అంటే ఆమె యొక్క ఆభరణాల్లో పైన ఆ యొక్క కమ్మలు గాని హారములు గాని తెలియదు, కానీ నూపురేతు అభిజానామి అన్నారు లక్ష్మణుల వారు. అంటే లక్ష్మణుడు ఏం చెప్పాడంటే నాకు ఆమె పాదాల్లో వేసుకున్నటువంటి గజ్జలు మాత్రం నాకు తెలుసు అన్నాడు. వెంటనే దానికి సమాధానం కూడా అక్కడే ఉంది, నూపురేతు అభిజానామి నిత్యం పాదాభివందనాథ్ అన్నాడు. ఎందుకు నాకు ఆ గజ్జలు తెలుసు అంటే అన్నా రామ నేను ప్రతిరోజు ఆమె పాదాలకి పాదాభివందనం చేస్తున్నా కాబట్టి నాకు ఆమె యొక్క ఆభరణం మాత్రం తెలుసు. అంటే ఈనాడు మన అనుసరించదగ్గ విషయం ఏమంటే మన వదిన అన్నప్పుడు అన్నగారి భార్య అన్నప్పుడు ఆమె తల్లితో చూడాలనే విషయాన్నే అక్కడ రామచరిత్రలో మనం చూడవచ్చు అనమాట. అదే విధంగా రాముణ్ణి వదిలి సీతని తీసుకోపోవాలి అనుకున్న రావణాసురుడు మరణించాడు. సీతను వదిలి రాముణ్ణి తీసుకోపోవాలి అనుకున్న శూర్పణఖ మరణించింది. కానీ రామ సీతలను కలపాలి అనుకున్న ఆంజనేయుడు ఈ రోజు కూడా చిరంజీవిగా ఉన్నాడు. అయితే దీనివల్ల ఏం తెలిసింది అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు విభేదం చేస్తూ కూర్చోవడం కంటే ఒక కుటుంబాల్లో ఉండే భార్యాభర్తల్ని కలుపుతూ ఆ యొక్క సంసారంలో మనం కూడా మంచిగా ఉంటే మనం కూడా చిరంజీవిగా బతుకుదాం అనేది రామాయణంలో ఉండే హనుమంతుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క నడక అంటే ఒక 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 వ్యక్తి ఇలాగా అనుమానపడ్డాడు అంటే ఆయన వచ్చి కొంతకాలం సీతను అలాగే ఉండమన్నారంటే పెద్దవాళ్ళు చేస్తే రైటా చిన్నవాళ్ళు చేస్తే తప్ప అని ప్రజలకు సందేహం రాకూడదనే రాముడు పెట్టాడు. కానీ రాముడు అక్కడ సీతను అనుమానించాడనేది ఎక్కడ వాల్మీకి రాయలేదు. గురువు గారు ఈ అంశం గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు ముందుగా శ్రీరాముడు విశ్వామిత్రుని కోసం యుద్ధాలు ఎందుకు చేశాడంటారు? అంటే దీనిలోని అంతరార్థం ఏమిటి అనుకోవచ్చు అంటారు? ఏంటమ్మా శ్రీరాముడు విశ్వామిత్రుని కోసం యుద్ధాలు ఎందుకు చేశారనుకోవచ్చు అంటారు? శ్రీరాముడు విశ్వామిత్రుని యొక్క ఆదేశం మేరకు యుద్ధం చేశాడు. విశ్వామిత్రుడు కోసం మాత్రమే చేయడా. ఎందుకంటే విశ్వామిత్రుడు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. రాముడి యొక్క ఆలోచన కూడా లోక కళ్యాణం జరగాలి. రెండవది భారతదేశము యజ్ఞభూమి. ఇక్కడ యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇష్టులు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. యజ్ఞ సంస్కృతి కలిగినటువంటి దేశం మన దేశం. యజ్ఞ సంస్కృతిని యజ్ఞము వలన ప్రకృతి జీవరాశులు సమస్తము కూడా సుఖ సంతోషాలను పొందటానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి సంతులన ఉంటుంది, పర్యావరణ పరిరక్షణ ఉంటుంది. ఇది లోక కళ్యాణానికి అపేక్షించేటువంటిది. కాబట్టి విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ మేరకు విశ్వామిత్రునితో కలిసి వెళ్ళి ఆయన యజ్ఞ యాగ సంరక్షణ చేశాడు. దానిని తన జీవితం అంతా కూడా కొనసాగించాడు. కాబట్టి విశ్వామిత్రుడి కోసం చేశాడు, యజ్ఞ యాగ సంరక్షణ కోసం చేశాడు. లోక సంరక్షణ యజ్ఞ యాగాదుల ద్వారా జరిగేటువంటి ఒక యజ్ఞ సంస్కృతి కలిగినటువంటి భూమి కాబట్టి మనది. ఆ యజ్ఞ సంస్కృతిని కాపాడటం కోసం శ్రీరామచంద్రుడు యుద్ధాలు చేశాడు. ఎవరైతే యజ్ఞ సంస్కృతిని విధ్వంసం చేయటానికి నాశనం చేయటానికి ప్రయత్నం చేసేటువంటి దుష్ట రాక్షస శక్తులు ఉన్నాయో ఈ దుష్ట రాక్షస శక్తులను అంతం చేయటము, యజ్ఞ సంస్కృతిని కాపాడటము,
పర్యావరణాన్ని పరిరక్షణ చేయటం, జీవరాశులను కాపాడటము, ఇదంతా కూడా విశ్వామిత్రుని యొక్క ఆదేశము, విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ. విశ్వామిత్రుడి నిమిత్తంగా శ్రీరాముడు తన మానవ ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని, తన విధిని నిర్వర్తించినటువంటి వాడు శ్రీరాముడు. కాబట్టి ఇది మన భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతి పరిరక్షణలో శ్రీరామచంద్రుడు ఒక మానవ మాతృడుగా తన కర్తవ్యాన్ని, తన ధర్మం ఇచ్చాడు. ఇది భారతీయ మానవాళికి ఆదర్శం కావాలి. రాముని ఆ విధంగా ఆదర్శం తీసుకుని యజ్ఞ సంస్కృతిని కాపాడేటువంటి ఒక జీవన విధానాన్ని అలవరుచుకోవలసినటువంటి బాధ్యత, కర్తవ్యము ఈ భారతీయ మానవాళికి ఉంటుంది. తద్వారా విశ్వమంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అది భారతీయ సంస్కృతి. చక్రవర్తి గారు, ముందుగా శ్రీరాముడి తండ్రి మాట కోసం జవదాటని వ్యక్తిగా, తండ్రి ఇచ్చిన మాట కోసం వనవాసానికి వెళ్ళిన వ్యక్తిగా, అంటే ఇదే రాముడి యొక్క సిద్ధాంతం అంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఏం జరిగింది? రామాయణంలో ఇంతవరకు కరెక్ట్ అనే పదానికి అర్థమే లేదు. అన్నీ కరెక్ట్ కాబట్టి అది రామాయణం. ఇక్కడ తండ్రి మాటను జవదాటలేదు అనేది ఒకటి ఉంది. రాజ్య పరిపాలనలో ఆశ లేదు అని చూపించడం ఒకటి. రెండవది, తండ్రి ఏం చెప్పాడో దాన్ని వినాలి. అది కష్టమైనా నష్టమైనా అనుకోవచ్చు, కానీ ఆయన ఏం చెప్పారంటే రామాయణంలో నేను రాజ్య పరిపాలన కంటే కూడా నేను వనవాసానికి వెళ్ళడానికే సంతోషించాను అని రామాయణంలో శ్రీమద్ రామానుజాచార్య రాముడు చెప్పున్నాడు. ఎందుకు అంటే రాజ్య పరిపాలన నేను అలాగా చేసేస్తే నా ప్రజలందరూ కూడా నన్ను తప్పుగా అనుకోవచ్చు. అంటే యథా రాజా తథా ప్రజ అని ఉంది కాబట్టి రాజు దుర్మార్గుడైతే ప్రజలను దుర్మార్గులు అవుతారు. కానీ నాన్న మాట నేను విన్నారు అన్నారు కాబట్టి దానికి రామరాజ్యం అని పేరు పెట్టాం. తండ్రి మాటని జవదాటలేదు కాబట్టి రామరాజ్యం పేరు వచ్చింది. లేదంటే రామరాజ్యం రాదు. ఇన్ని రోజులు అది ఇన్ని తరాలు అసలు దానికి వచ్చి ఉండదు. రెండోది, ఆయనకు అడవులకు వెళ్ళారు అంటే రాముడు యొక్క కాలాన్ని మనం గుర్తించాలి. అంటే కృతయుగంలో ఒక వ్యక్తి యొక్క జీవనం వచ్చి దగ్గర దగ్గర 1000 సంవత్సరాల పైన, త్రేతాయుగంలో 600 సంవత్సరాల పైన, అలా ద్వాపరయుగంలో 400, ఇప్పుడు కలియుగంలో 100-200 సంవత్సరాల్లో మనం ఉన్నాం. అప్పుడు ఏదో ఒక 12 వర్షం అన్నప్పుడు 12 సంవత్సరాలు మాత్రం అడవులు మాత్రం పెట్టేసి మిగతా దగ్గర దగ్గర 400 సంవత్సరాలు ఆయన వైవాహిక జీవితంలో ఉండడం కానీ రాజ్య పరిపాలన చేసింది కానీ మనం మర్చిపోతున్నాం. అంటే ఎలుక తోకను పెట్టుకొని మాత్రం ఉంటున్నాం కానీ ఎలుక ఏమి అనేది విషయం అర్థం చేసుకోవాలి. అక్కడ కష్ట సుఖాలతో సంబంధమే లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక వంట చేస్తే ఆ వంటలో వేడిని స్త్రీ భరిస్తుంది, కానీ అది కష్టమని అర్థం కాదు. తర్వాత ఉండే సంతోషానికి అది ఓరిమి. అలా ఏ ఒక్క విషయమైనా ఇక్కడ ఉంది అక్కడ వెళ్ళా ఇప్పుడు నేను మాట్లాడినా కష్టం అనే విషయం కాదు. ఈ కష్టంతో ఒక ఫలం ఉంది చూడండి, పంట చేసిన ఫలం. అలాగా అక్కడ కూడా అడవులకు వెళ్ళి ఇతరులకు మార్గదర్శకంగా ఉన్నాడు అనేది అక్కడ ముఖ్యమైన విషయం. మరొకటి, రాజ్య పరిపాలనలో రామాయణంలో ఒక వాక్యం ఉంది, ఎవరైనా కృషివలుడు అంటే పొలాన్ని దున్నేవాడు, పొలాన్ని చూసుకున్నవాడు కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ రాజు పరిపాలకుడు కాదు, సమర్థుడు కాదు అని ఉంది. కాబట్టి ఆ రాజు సమర్థుడు ఉండాలి అంటే ఆ రైతులు రక్షింపబడాలి అని ఉంది. అటువంటి రైతుల విషయంలో కూడా రాముడు ఏం చేశాడంటే నన్ను మార్గదర్శకంగా తీసుకోండి, ఆయన స్వయంగా తన పరిపాలనను మార్గదర్శకంగా తండ్రి మాటను విని చేశాడు. కాబట్టి అడవులకు వెళ్ళడం అనేది సాధారణ విషయం, కానీ అది ఆయన మనిషిగా ఉన్నాను చెప్పిన దాంట్లో ఒక చిన్న ఘట్టమే, కానీ అదే రామాయణం మాత్రం కాదు. అలాగే అన్నదాన సుబ్రహ్మణ్యం గారు, ముందుగా పెళ్ళైనప్పటి నుంచి సీతాదేవికి కష్టాలే పెట్టారా? అసలుకి అడవుల వెంటనే తిప్పారా? దీన్ని ఏం చెప్తారంటారు? పెళ్ళైనప్పటి నుంచి సీతాదేవికి కష్టాలు అనేటువంటిది, ఆ సీతాదేవి కష్టాలలో సుఖాన్ని అనుభవించినటువంటి ఒక ఆదర్శమైన మహిళ. మానవ జీవితం ఎప్పుడు కష్టాలు కాదు, ఎప్పుడు సుఖాలు కాదు, కష్ట సుఖాల సమ్మిళితమే మానవ జీవితం. సీతాదేవికి జీవితంలో కష్టాలు సుఖాలు రెండు అనుభవించింది. కష్టంలో కూడా సుఖాన్ని పొందగలిగినటువంటి ఒక ఔన్నత్య ఉత్తమమైనటువంటి లక్షణం ఉంటుందే, అది సీతాదేవికి ఉన్నది. సహనానికి ప్రతీక. ఎంత దుఃఖం వచ్చినప్పటికీ కూడా తానే
దాన్ని అనుభవిస్తూ ఉండేది, కానీ ఇతరులకు సంతోషాన్ని పంచేటువంటిది, దుఃఖాన్ని మాత్రం పంచేటువంటిది కాదు. కాబట్టి అంతటి గుణ సంపన్నురాలు సీతాదేవి. రాముడితో వివాహం కావడమే ఆవిడ అదృష్టము, ఆవిడ సుఖము కూడా. సరే, తర్వాత కష్టాలు వచ్చాయి ఈ కథ అంట అనుకున్నండి. రాముడు సీత ఇద్దరు కూడా కలిసే పంచుకున్నారు వాటిని. రావణాసుడు అపహరించేటంత వరకు ఆ కష్ట సుఖాలను ఇద్దరు కూడా కలిసి పంచుకున్నారు. అందుకనే భారతీయ జీవనంలో భార్యను సహధర్మచారిణి, జీవిత భాగస్వామిని అని చెప్తారు. కష్టమైన సుఖమైన భార్యాభర్తలు ఇద్దరూ పంచుకోవాలి. కాబట్టి సీతారాములు ఇద్దరు కూడా విడదీయరానటువంటి బంధం కలిగినటువంటి వాళ్ళు. అలా సీతాదేవి రాముని యొక్క సాన్నిధ్యం ఉన్నంత వరకు, వనవాసమైనా అది రాజ అంతఃపురమైనా ఎక్కడైనా కూడా ఆమె సంతోషాన్ని పొందిందే తప్ప వనవాసంలో ఉన్నాను అనేటువంటి దుఃఖాన్ని మాత్రం పొందల. రావణాసుడు అపహరించుకుని పోయిన తర్వాత రామ వియోగంతో ఆమె దుఃఖాన్ని పొందింది. అటువంటి దుఃఖాన్నే సీతా వియోగంతో రాముడు కూడా పొందాడు. కాబట్టి సీత ఎలా దుఃఖాన్ని అనుభవించిందో రామ వియోగంతో, సీతా వియోగంతో రాముడు కూడా అటువంటి దుఃఖాన్ని అనుభవించాడు. అది ఆదర్శ దంపతులు అంటే, భార్యాభర్త అనుబంధం అంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి భారతీయ జీవనానికి ఒక గృహస్థ ఆశ్రమంలో భార్యాభర్తలకు ఉండవలసినటువంటి ఒక అనుబంధం ఏదైతే ఉన్నదో, సీతారాముల యొక్క వృత్తాంతము, జీవితము మనకు స్పష్టంగా తెలియచెప్పింది. కాబట్టి ఆ విధమైనటువంటి దాంపత్యము ఇది మనకు ఆదర్శం. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా భర్త ఆమె నిందించుకోవాలా. ఇప్పుడు ఈ కష్టాల నుంచి భర్త తనను విముక్తురాల్ని చేస్తానని చెప్పి భర్త కోసం ఎదురు చూసిందే తప్ప, భర్తను నామస్మరణ చేసిందే తప్ప, కనిపించే ప్రతి వస్తువులో కూడా శ్రీరాముని దివ్యమైనటువంటి పాదార విందములనే ఆమె దర్శించింది తప్ప మరొక దాన్ని ఆమె ఎప్పుడు కూడా దర్శించలా. కాబట్టి సీత రామునితో వివాహం అయిన తరువాత ఆమె జీవితాంతము సుఖమయమైనటువంటి సుఖము అనేటువంటిది దేనికి ఉంటుందండి? మనస్సుకి, ఆత్మకి ఉంటుంది. కాబట్టి ఆ ఆనందో బ్రహ్మ అని చెప్పింది. అటువంటి బ్రహ్మతత్వాన్ని ఎస్. అలాగే చక్రవర్తి రాఘవ్ గారు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. అన్నదమ్ముల అనుబంధం గురించి మనం చూసుకుంటే, లక్ష్మణుడు రావణ్తో వనవాసం చేశాడు. అలాగే భరతుడు కూడా అన్న ఎలా చెప్తే అలా విన్నారు. ముఖ్యంగా తమ్ములను శ్రీరాముడు ఎలా చూసుకున్నారు, అసలు కుటుంబ విలువలు ఎలా పాటించారు? ముఖ్యంగా కుటుంబ విలువలు అంటే రామాయణమే మనం చూడాలి. ఎట్లా అంటే నలుగురు అన్నదమ్ములు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రాముడు మొట్టమొదటిగా జ్యేష్ఠ భ్రాత పితుస్సమః అన్నట్టు తండ్రికి సమానమైన వాడు అన్న అనే భావన మిగతా ముగ్గురికి ఉండినది. అంటే పెద్ద అబ్బాయి తండ్రికి సమానం. మరొకటి పెద్ద అబ్బాయి కూడా నాన్నగారు ఏం చెప్పినా ఆ మాట వినాలి అని ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ మాటలే విన్నారు. ఇక్కడ కుటుంబ విలువల్లో ఒకటేమంటే రాముణ్ణి మాత్రమే కైకేయి వనవాసానికి వెళ్ళమనింది, భరతుణ్ణి రాజ్య పరిపాలన చేయమని అడిగింది. కానీ అక్కడ భార్యాభర్తల విలువ ఏమిటి అంటే, మీరు అక్కడికి వెళ్ళగా నేను ఇక్కడ ఉండను అని ఒక భార్య ఆయనతో కూడా కష్టానికి వెళ్ళడం. ఎందుకంటే సాధారణంగా చాణక్యుడి నీతిలో డబ్బు ఉంటేనే భార్య గౌరవిస్తుంది, పదవి ఉంటేనే ఇతరులు గౌరవిస్తారు, ఆ బుర్ర ఉంటేనే విద్యార్థులు గౌరవిస్తారు అధ్యాపకులను ఉన్నప్పుడు. కష్టాలలో కూడా భర్తతో ఉండాలి, వారు చెప్పింది వినాలి అని చెప్పడం ఒక కుటుంబ విలువ సీతామహాదేవి మనకిచ్చినది. మరొకటి, రాముడు మాత్రమే తండ్రి మాట పరిపాలించలేదు, భరతుడు కూడా పరిపాలించాడు. ఏమంటే రాముడు వచ్చి అక్కడ వనవాసానికి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ చిత్రకూట పర్వతంలో ఉన్నాడని తెలుసుకొని ఆ భరతుడు తన అత్తగారి నుండి వస్తాడు. వచ్చి అక్కడ జటాధారిగా ఉండి తల దువ్వుకోకుండా అటా వచ్చి, ఏందండి ఇలాగా అయింది అన్న అంటే, నాకే కాదు నీకు కూడా వాక్య పరిపాలన ఉంది కదా, కాబట్టి నేను అడవులకు పోవడం అనేది ఒకటైతే నువ్వు రాజ్య పరిపాలన చేయడం కూడా ఒకటి ఉంది కదా, కాబట్టి తండ్రి మాట నువ్వు జవదాటకూడదు అని చెప్పి అతన్ని ఆ యొక్క రాజ్యానికి పంపించి అయోధ్య నగరాన్ని ఏలమని చెప్పడం మరొకటి.
మరొకటి ముఖ్యమైన విషయం అంటే తమ్ముడు లక్ష్మణ మహాబాహు. ఆయన ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన ఒక మాట అంటారు, రాముడు లేని చోట నాకు రాజ్యం ఎందుకు, కాబట్టి నేను పితృపరిపాలనం అనేది మీకు ఉండని, కానీ అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చమే అంటారు లక్ష్మణ వారు. అంటే అన్న మీరు నిద్రపోయేది మేల్కొన్నప్పుడే కాదు, జాగ్రత్త కాదు, స్వపత అంటే మీరు నిద్రపోతూ ఉన్నా కూడా మిమ్మల్ని రక్షించే బాధ్యత నాకే, కాబట్టి నేను అన్నీ చేస్తాను, నేను ఇక్కడ ఉండకుండా నేను మీతోనే వస్తాను అని. అంటే సుఖంలో అందరూ చేరుతారు కానీ కష్టంలో ఎవరు చేరరు. కానీ కష్టంలో కూడా అన్నదమ్ములుగా ఉండి అన్నను కాపాడడానికి నేను వెళతానని చెప్పి అడవికి పోవడం. అంటే రామాయణంలో ఒక చిన్న సంఘటన ఏమంటే ఒక్క రాముణ్ణి మాత్రం వనవాసం అని చెప్పినప్పుడు తర్వాత లక్ష్మణుడు వెళ్ళడం, అదే సీతాదేవి వెళ్ళడం, లక్ష్మణుడు వెళ్ళడం, మళ్ళా భరతుడు ఆ రాజ్యాధికారం చేపట్టిన పాదుకలతో ఆ రాజ్యాన్ని అక్కడ సింహాసనం పెట్టి చేయడం, శత్రుఘ్నుడు వచ్చి ఈ రాజ్యాన్ని సుపరిపాలనకు నేను చూసుకోవాలి అని అక్కడ ఉన్న భాగవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసుకుంటూ ఉండడం. అంటే ఈ నలుగురు అన్నదమ్ములు ఒక వదిన వీళ్ళందరూ చేరి ఒక కుటుంబ పరిపాలనకు మార్గదర్శకంగా ఉండడమే కాకుండా రాజ్య పరిపాలన కూడా చేశారనమాట. కాబట్టి అంటే కష్టంలో ఈ అన్నదమ్ములు ఒకటిగా ఉండాలి అనే విషయాన్ని రామాయణం నుండి మనం గ్రహించాలి. పాదాభివందనాత్ ఆ యొక్క గజ్జల్ని కనిపెట్టేశాను, ఎందుకంటే ఆమె పాదాలు నమస్కారం చేస్తున్నానని చెప్పడం. ఆ కుటుంబ విలువల్లో ఈ రోజుల్లో పెద్దవాళ్ళని, అది ఎవరైతే వివాహిత స్త్రీ ఉంటారో వాళ్ళందరూ మాతృవ పరదారేషు అంటే ఇతరుల యొక్క భార్య అంటే తల్లితో సమానంగా చూడాలి అనే ఒక వాక్యం కూడా రామాయణాన్ని గురించే మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని, ఈ యొక్క కుటుంబ విలువల్ని రామాయణం చక్కగా ఈనాటికి కూడా తెలియజేస్తున్నది. అలాగా మనం ఉండాలి అని. ఎస్, అలాగే అన్నదాన సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మనం ముందుగా రావణుడి గురించి, రావణుడు కలయిక గురించి చూస్తే అసలు రావణుడు చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. మరి రావణుడికి రావణాసుడికి అంటే వీరిద్దరి కాంబినేషన్ అసలు ఎలా ఉంటుందంటారు? వీరిలో వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? రాముడి వ్యక్తిత్వానికి రావణాసుడి వ్యక్తిత్వానికి చాలా భిన్న ఉన్నదమ్మా. నక్కకి నాకలోకానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో వాళ్ళిద్దరికి అంత వ్యత్యాసం ఉన్నది. రాముడు వ్యక్తిగతమైన శీలం కలిగినటువంటి వాడు, ఆ ధర్మశీలుడు, అలాగే దేశభక్తి కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, దేశభక్తుడు, నిరహంకార ప్రవృత్తి కలిగినటువంటి వాడు, పరుల యొక్క హితాన్ని కోరుకునేటువంటి వాడు. అలాంటి రాముడికి రావణుడితో పోలికేమిటి? రావణుడు పూర్తిగా భిన్నంగా ఉన్నవాడు. రాముడి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో రామో విగ్రహవాన్ ధర్మ, రామ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. ధర్మము మూర్తీభవించినటువంటి వ్యక్తి శ్రీరాముడు. రావణాసుడు ఉన్నాడే, రావణో విగ్రహవాన్ దర్ప, అహంకారము, గర్వము, ఇంకా ఎన్ని అయితే చెప్పాలో ఇవన్నీ కూడా మూర్తీభవించినటువంటి వాడు రావణాసురుడు. భక్తుడే కావచ్చు గాక, భక్తి ఉన్నంత మాత్రాన వ్యక్తిత్వం అనేటువంటిది కాదు. వ్యక్తిత్వం ఎక్కడ ఉంటుంది? తన వ్యక్తిగతమైనటువంటి నడవడిక, వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన, ఆలోచన విధానము, చేసేటువంటి పనులు, ఇవన్నీ కూడా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు అది వ్యక్తిత్వం అవుతుంది. ధర్మ విరుద్ధంగా ఉన్నప్పుడు అది వ్యక్తిత్వం కాదు. కాబట్టి సీత అపహరణ అనేటువంటిదే వ్యక్తిత్వాన్ని అంతటిని కూడా నాశనం చేసింది. ఆయనకున్న సద్గుణాలన్నీ సీత అపహరణ అనేటువంటి దానితో కారణంగా మొత్తం అన్ని కూడా అడుగంటిపోయినాయి, నాశనం అయిపోయినాయి. రెండోది దర్పం ఉన్నది. ఏమిటి? ముల్లోకాలను తానే పరిపాలించాలి, అష్టదిక్పాలకులు తనకు లొంగి ఉండాలి, ఈ విధంగా తాను అనేటువంటి ఒక ఇగోయిజం ఉన్నదే, ఐగో యూగో. మరి ఈశుడు దాన్ని మనం అనుకరించాలి, దానిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి చక్రవర్తి రాఘవ గారు, అలాగే అన్నదాన సుబ్రహ్మణ్యం గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. సో ఇదండి ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.